శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అమ్మవారికి వారాహి అమ్మవారి రాత్రి దేవత కాబట్టి మనం రాత్రిపూట ఏ చిన్న పూజ చేసినా, ఏ చిన్న పరిహారం చేసినా సరే అమ్మవారు మనకి రెట్టింపు ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారిని ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మొదటి పరిహారం పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు చేయకూడదు, నాన్ వెజ్ కూడా తినకూడదు. రెండో పరిహారం మాత్రం ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరు ఆఫీస్లో ఉన్నా చేసుకోవచ్చు, ట్రావెలింగ్లో ఉన్నా చేసుకోవచ్చు, ఎవరైనా సరే వ్యాపార స్థలంలో ఉన్నవారైనా సరే చేసుకోవచ్చు. మొదటిది 5 లవంగాలు, కొంచెం పచ్చకర్పూరం. అయితే మీరు సాయంకాలం 9 గంటల తర్వాత రాత్రి 12 గంటల్లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒకే ఒక్క కోరిక గురించి చెప్పుకోవాలి. 9 రోజులు ఒకే కోరిక గురించి చేయాలి. అయితే ఈ లవంగాలను తీసుకుని మీ కుడి చేతుల్లో పట్టుకొని మీ ఇష్ట దైవాన్ని, వారాహి అమ్మవారినో లేదంటే దుర్గామాతనో, ఈశ్వర్నో, ఇలా మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారు కదా వారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ కోరికను చెప్పుకోండి. మీకున్నటువంటి చెడు కన్ను, దృష్టి అంతా కూడా తొలగిపోవాలని చెప్పుకోండి. ఒక చిన్న దీపారాధన చేయండి. అదే దీపారాధనలో 5 లవంగాలను, కొంచెం పచ్చకర్పూరం వేసి మీ కోరిక నెరవేరాలని నమ్మకంతో చెప్పండి. 9 రోజుల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఒకవేళ 9 రోజుల్లో మీ కోరిక అనేది నెరవేరినట్లయితే కంటిన్యూస్గా మళ్ళీ మీరు ఈ దీపారాధన చేసి దానిలో 5 లవంగాలు, కొంచెం పచ్చకర్పూరం వేయండి. నమ్మకంతో చేయడం వల్ల మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా రెండో పరిహారం ఏంటంటే, ఒక వైట్ పేపర్ని తీసుకోండి. రెడ్ కలర్ పెన్ కానీ, స్కెచ్ కానీ, మార్క్ కానీ తీసుకోండి. లేదా గ్రీన్ కలర్ పెన్ కానీ, స్కెచ్ కానీ, మార్క్ని తీసుకుని మీరు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయాలి. ఒకే ఒక్క కోరిక గురించి చేయండి. మీ గురించైనా చేయవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించైనా చేయవచ్చు, మీ రిలేటివ్స్ గురించైనా సరే వారు చెప్పుకొని ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారం చేయడానికి పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళైనా సరే చేయొచ్చు, నాన్ వెజ్ తిన్న వాళ్ళైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. మీ కోరికలు చెప్పుకొని ప్రెజెంట్ టెన్స్లో, అంటే మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను చెప్పుకోవాలన్నమాట. ఉదాహరణకి మ్యారేజ్ గురించి ఎదురు చూసేవాళ్ళు, అమ్మ నాకు వివాహం జరిగింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి అనుకునేవాళ్ళు ఎలా చెప్పుకోవాలంటే, వ్యాపారంలో నాకు బాగా లాభాలు వస్తున్నాయమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా, నేను నా ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతున్నాను అని మీకున్నటువంటి ఏ సమస్య అయితే ఉంటుందో అది మీరు పాజిటివ్గా రాయాలన్నమాట. అంటే సమస్యలా రాయకుండా పాజిటివ్గా జరిగిపోయిందని రాయాలి. అలా 1 లైన్లో కానీ 2 లైన్లో కూడా రాసుకోవాలి. అలా రాసిన తర్వాత మ్యాజిక్ చార్మీ రిచ్ సమ్ హౌ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలన్నమాట. ఆ తర్వాత రాసిన తర్వాత డివైన్ ఆర్డర్ అనే నెంబర్ని వేసుకోవచ్చు. లేదా స్క్రీన్ మీద ఇచ్చినట్లయితే 3 సార్లు డివైన్ ఆర్డర్, డివైన్ ఆర్డర్, డివైన్ ఆర్డర్ అని రాసుకోవాలన్నమాట. దాని కింద నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మ్యాజిక్ చార్మీ డివైన్ ఆర్డర్, ఇలా రాసిన తర్వాత మీరు అమ్మవారు, వారాహి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి, లేదంటే మీరు పడుకునే ముందు పిల్ల కిందైనా సరే పెట్టి పడుకోవచ్చు. ఆ తర్వాత ఈ పేపర్ మీద డైలీ మీరు 9 రోజులు 9 సార్లు డివైన్ ఆర్డర్, డివైన్ ఆర్డర్ అనే పదాన్ని రాయాలన్నమాట. అంటే డివైన్ ఆర్డర్, డివైన్ ఆర్డర్ అని 9 సార్లు ఈ పదాన్ని రాయాలన్నమాట. మ్యాజిక్ చార్మీ రిచ్ సమ్ హౌ అనే ఆర్డర్ను అలానే ఉంచేసి మనం ఏంటంటే 9 సార్లు డివైన్ ఆర్డర్, డివైన్ ఆర్డర్ అని రాయాలన్నమాట. అంటే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు 9 సార్లు రాయాలి. ఒకే టైంలో 9 రోజులు చేయాలి. అంటే మీరు ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు 10 గంటలకు రాసుకుంటే మళ్ళీ రేపు పడుకునేటప్పుడు కూడా మళ్ళీ అదే 10 గంటల వరకు రాసుకోవాలి. అయితే మీరేం చేస్తారంటే, ఒక వైట్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ అయినా లేదంటే గ్రీన్ కలర్ అయినా మార్క్ తీసుకొని మీకుండేటటువంటి కోరికను,
అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకోండి, గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందని రాసుకోవాలన్నమాట. అలా అంటే ఒక్క కోరిక మాత్రమే రాసుకోవాలి. అలా రాసిన తర్వాత దాని కింద మ్యాజిక్ చార్మీ రిచ్ సమ్ హౌ అనే స్విచ్ వర్డ్ని రాయాలి. అలా రాసిన తర్వాత డివైన్ ఆర్డర్ అని రాసుకోవాలన్నమాట దాని కింద. అలా రాసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ పిల్లో కింద ఈ పేపర్ని పెట్టి అలా పడుకోవాలి. అలా పడుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ పేపర్ని మళ్ళీ ఈరోజు రాత్రి 10 గంటలకి మీరు ఇలా చేసుకున్నట్లయితే రేపు రాత్రి 10 గంటలప్పుడు కూడాను డివైన్ ఆర్డర్ అని 9 సార్లు రాసుకోవాలన్నమాట. ఒకే టైంలో 9 రోజులు 9 సార్లు మీ కోరిక రాసిన తర్వాత మీ కోరిక నెరవేరిపోయింది. 9 రోజులు నెరవేర్చినందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. దుర్గమ్మకు, వారాహి అమ్మకు థ్యాంక్ యూ చెప్పండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరి తీరుతుంది. నమ్మకంతో చేయండి. మీరందరూ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఈ పరిహారం. కావున ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.